అంతిమంగా శివభక్తి ఎలాంటిదో ఇంకో 2 పద్యాల్లో చెప్పుకుందాం మనం. అద్భుతమైన మాటలు చెబుతాడు ఆయన. ఒక్క భగవద్భక్తి ఉంటే ఇంకేమీ అక్కర్లేదు. తంగెటి జున్ను ముంగిట నిధానము పండిన కల్పవల్లి ముంగొంగున ముత్తియంబనగా కూర్మి మనంబున తొంగలింపగా జంగమ కోటి గర్చనలు సల్పుచునుండు అగణ్య పుణ్యా. తంగటి జున్ను ముంగిటి నిధానము పండిన కల్పవల్లి ముంగొంగున ముత్తియంబనగా కూర్మి మనంబున తొంగలింపగా చెంగమ కోటి కోటి గర్చనలు సల్పుచునున్న అగణ్య పుణ్య. జంగమ కోటి గర్చనలు సల్పుచునున్న అగణ్య పుణ్య. నీ వంగడమే జుమయ్య నీ వంగడమే జుమయ్య బసవా 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 వృషాధిపా. ఇవన్నీ మన పూర్వ జీవన విధానానికి సంబంధించిన మాట. ఆయుర్వేదం కూడా ఉంది ఇందులో. ఒక్క భగవద్భక్తి నీ దగ్గర ఉంటే ఇవన్నీ ఉన్నట్టే. తంగెటి జున్ను, జున్ను అనగానే మనం ఏదో పాలకి సంబంధించింది అనుకుంటాం. అది కాదు. జున్ను అంటే తేనెపట్టు. జున్ను అంటే తేనెపట్టు. అందుకే పూర్వకాలపు సినిమా పాటల్లో కూడా హీరోయిన్ల పెదవులను వర్ణించాలంటే జుంటి మూవీ అనేవారు. జుంటి మూవీ వాడి జున్నుతో పెదవి చేస్తారేంటి ఎవరంటే? లేకపోతే పెదవి మీద జున్ను ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. జున్ను అంటే ఇప్పుడు పన్నీరు అందరూ తింటున్నారుగా. పాలక్క పన్నీరు, బాలక్క కన్నీరని. అందరికీ పన్నీరు కూర, పన్నీరు కూర, పన్నీరు కూర. సహజంగా పాలు విరిగితే దాని నుంచి జున్ను తయారు చేయడం వేరమ్మా. మనం విరగ్గొట్టి తయారు చేయడం వేరు. దరిద్రపు నాగరికత ఇది. విరగ్గొట్టి తయారు చేస్తున్నారు ఇప్పుడు పని కట్టుకొని. ఏం చేస్తే పాలు విరుగుతాయో అది చేయడం, దాన్ని మళ్ళీ పన్నీర్ అని శుభ్రంగా 400 ఆ కూర. ఏదో ఇంత పుల్క ఒక అట్టు అప్పడం అంతా, దాంట్లోకి ఇంత పన్నీరు, కళ్ళ నిండా కన్నీరు. ఇక్కడ బిల్లు చూసి ఆ కూర తినకూడదు. పన్నీరు కూర తినకూడదండి, అనారోగ్యం. అది బలవంతంగా విరగొట్టారు దాన్ని. అదే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ, ఆవు ఈనిన వెంటనే వచ్చిన ముర్రు పాలు ఉంటాయి కదా, ఈనిన పాలు, అవి విరుగుతాయి సహజంగానే. వాటి నుంచి మీరు జున్ను తయారు చేయండి. బ్రహ్మాండంగా బెల్లం వేసి మిరియాలు వేసి చేయండి. అద్భుతమైన వైద్యం అది, ఔషధం. ఆ జున్ను వేరు. తేనె పట్టును జున్ను అంటారు తెలుగు భాషలో. అదో ప్రత్యేకత. పూర్వకావ్యాలంటే జుంటి మోవి అంటే ఆ పెదవి అమృతం, తేనెలా ఉంటుంది అధరామృతం. అంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు. తంగెటి జున్ను, తంగేడు చెట్టు ఇంటి ముందు ఉంటే దానికి తేనె పట్టు పడితే ఇంతకంటే అదృష్టం లేదంట. అదృష్టం అనగానే ఏదో పిచ్చి నమ్మకం అనుకోకండి. ఆయుర్వేదంలో తంగేడు భస్మం ప్రతి దాంట్లోనూ మందుగా వాడతారు. తంగేడు బెరడు కాల్చిన బూడిది ఉంటుంది భస్మం, దాన్ని ఆయుర్వేదంలో వాడతారు. దాన్ని మళ్ళీ తేనెలో నంచుకొని తేనెలో అనుపానం చేసుకుని తినమంట. తంగేడు చెట్టు ఉంది, దానికి తేనె పట్టు పట్టింది. కింద కనుక పొగబెడితే తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి. మనిషికి తెలిసింది పొగబెట్టమేగా, పొమ్మలు లేక పొగబెట్టమని. కష్టపడి తేనెటీగలన్నీ బాగా బొట్టు 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 తెచ్చి 60,000 గదులు పెట్టి మహారాణి గారు అన్నీ అందులో తేనె బొట్లు పెడుతుంది. మనిషి చాలా తెలివైనవాడు, ఒక్క పొగబెట్టి మొత్తం కొట్టేయాడు. అందుకే కొన్ని శతకాల్లో చెబుతారు, డబ్బు ఊరికే కూడబెట్టక తేనెటీగలను చూసి నేర్చుకుంటారు. దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది. దత్తాత్రేయుడికి 24 గురువులు, అందులో తేనెటీగ ఒకటి. తేనెటీగ నుంచి ఏం నేర్చుకున్నామంటే డబ్బు సంపాదించి కూడబెట్టకూడదని నేర్చుకున్నానంటే. కూడబెడితే ఎవడో ఒకడు పట్టుకుపోతాడు, మనం తినందాన్ని. నీకు కావాల్సింది ఏదో నువ్వు ఖర్చు పెట్టుకోకుండా దానమో ధర్మమో చేసుకోండి. ఎంత దాస్తావయ్యా అర్థం లేకుండా. ఎవడి కోసమో, కొడుకైనా కూతురైనా ఎవరైనా. ఇంత ఇస్తే మాత్రం కృతజ్ఞత ఉంటుందని ఏమైనా ఉందా? బయట వాళ్ళకి ఇచ్చామనుకోండి, అయ్యో పాపం ఆయనకి మనకి ఏమి సంబంధం లేదు అయినా ఇచ్చారు అంటాడు. కొడుకు ఇచ్చామనుకోండి, మాకివ్వకపోతే ఎవడికిస్తాడో అంటాడు. ఇక్కడ అది హక్కు. ఎప్పుడు హక్కుగా భావించేవాడికి ఇవ్వకూడదండి ఎక్కువ. నీకు ఇంతే అని చెప్పాలి ఖచ్చితంగా. మిగిలిన దాన ధర్మాలు చెయ్యాలి. అంతా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు మొత్తం తీసుకుని ఏం చేస్తారు? ఓల్డ్ ఏజ్ హోమా జనమహ, వృద్ధాశ్రమ జనమహ పో అంటారు. అంతే. ఓ డబ్బు అక్కడ కడతాడు. పైగా ఏసీ రూమ్ ఇప్పిస్తాడు, మన డబ్బులేగా. సేవ చెయ్యరు, మనుషుల్ని బట్టి చేయిస్తారు. ఇంత కృతజ్ఞతాహీనంగా ఉండే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కంటే ఏమీ ఆశించకుండా ఎవరికో ఇస్తే పరమేశ్వరుడు మనకి వృద్ధాప్యంలో కూడా ఏ లోటు లేకుండా జరిగిపోయేలా చూస్తారండి. పెట్టిన చెయ్యికి ఎప్పుడూ అపకారం జరగదు. దయచేసి నమ్మండి, దయచేసి నమ్మండి అన్నమాట. పెట్టిన చెయ్యికి అపకారం జరగదు.
దాచిన చెయ్యికి దోచిన చెయ్యికి అపకారం జరుగుతుంది, కానీ పెట్టిన చెయ్యికి అప్పుడు అపకారం జరుగుతుంది. అందుకే తంగేడు భస్మం ఆయుర్వేదంలో వాడతారు, పైగా దానికి తేనె అనుపానం. ఇప్పుడు కింద పొగబెట్టగానే ఏమైంది, ఆ కింద ఆ బూడిద కాలిపోయిన బూడిద పడ్డంతో పాటు దానిలో తేనె కూడా పడింది. అంటే సింగిల్ విండో సిస్టమ్. తంగేడు భస్మం అక్కడే దొరికింది, తేనె అక్కడే దొరికింది. శివభక్తి నీ మనస్సులో ఉంటే తంగేటి జున్ను నీ ఇంటి ముంగిట ఉన్నట్టే, రెండు ప్రయోజనాలు కలిగినట్టే. వన్ షాట్ టూ బర్డ్స్ అంటారా ఇంగ్లీషులో, అలాగా శివభక్తి నీ చేతి ఉంటే తంగేడు చెట్టు ఉన్నట్టే, తంగేడు చెట్టుకు తేనె పట్టు పట్టేట్టే. ఒక్కసారి మంట పెట్టేసామంటే అక్కడ చెట్టు కొమ్మ కాలిపోతుంది, అది బూడిదవుతుంది, ఆ బూడిద తేనెలో పడుతుంది. ఎలాగో బూడిదను తేనెలో కలిపి సేవించాలిగా, నీకు సరిపోయిందిగా. ఇంకా ఏకక్రియా ద్వ్యర్థికేరి అంటారు దీన్ని, తెలుగులో జాతీయం. ఎంత గొప్పదండి ఈ భాష, అసలు ఎంత విస్తృతంగా ఆలోచన చేయాలి, విశ్లేషించాలి. తంగేటి జున్ను, ఒక్క శివభక్తి నీ హృదయంలో ఉంటే తంగేటి జున్ను, తంగేడు చెట్టుకు పట్టిన తేనె పట్టు నీ ఇంటి ముందు ఉన్నట్టే. ముంగిటి నిధానము. పూర్వకాలం వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ గొప్పతనం గమనించండి, త్యాగం. ఎక్కువ డబ్బు ఉందనుకోండి, పిల్లలకి ఇచ్చేదేదో ఇచ్చేవారు, మరీ ఎక్కువ ఇచ్చేవారు కాదండి. వాళ్ళకు కూడా తెలియకుండా భార్యాభర్త దొడ్లో ఉండే తులసి కోట కింద తవ్వి దాంట్లో 2 లంకె బిందెలు పెట్టేవారు. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి తులసి కోటలు తవ్వేయకండి, ఏం ఉండవు. ముందు తులసి కోట ఒకటి ఉండాలి కదా, పెట్టేవారు. వాళ్ళు ఆలోచన చూడండి, అంతా కొడుకులకే ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదండి వాళ్ళు. వీళ్ళకి ఎంత ఇచ్చినా దండగా, వాళ్ళకి ఇచ్చేదేదో ఇచ్చాం కదా అని ఎక్కువగా ఉన్నదాన్ని ఎక్కువ ఇస్తే పిల్లలు పాడైపోతారు. పిల్లలకి ఎప్పుడు మన ఆస్తులు చెప్పకూడదు, మన అప్పులు చెప్పకూడదండి. అప్పులు చెబితే కంగారు పడిపోతారు, చదవరు. నా వల్ల మా నాన్నకింత అప్పు అయింది అనుకుంటారు, చదువు తగ్గిపోతుంది. ఆస్తులు చెప్పేవరకు గర్వం వస్తుంది, చదవడం. మొత్తం మీద ఏదైనా చదవడం, ఆస్తులు చెప్పినా చదవడు, అప్పులు చెప్పినా చదవడు, చెప్పకూడదు. అందుకే నాన్నగారు మీ జీతం అంతా, అమ్మ నీ జీతం అంతా ఏమిటంటే నీకు ఎందుకు రావని, చదువుకో, మేము చూస్తున్నాం కదా చెప్పాలి. వాళ్ళ దగ్గర అప్పులు మాట్లాడద్దు, ఆస్తులు మాట్లాడద్దు. అసలు ఆ డబ్బు లెక్కల గురించి పిల్లలు లేనప్పుడే మాట్లాడుకోవాలన్న దంపతులు. ముఖ్యంగా 20 ఏళ్ల వరకు ఇది పాటించాలి. 20 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే మాట్లాడుకుని రహస్యంగా ఉంటే వాడు మడ్డి వేధ అవుతాడు. వాడిని పిలిచి చెప్పేసేయాలి, గొడవ లేకుండా. జీవితాంతం కాదు ఇక్కడ ఈ రహస్యం. 20 ఏళ్ల లోపు వాడికి డబ్బులు బాగా ఉన్నట్టు తెలిస్తే ఇక చదవడం. తండ్రి ఇవ్వకపోతే తల్లిని పీకేస్తాడు పట్టుకుని, చెడిపోతాడు ఖచ్చితంగా. 20 దాటి వాడికి ఉద్యోగంలో చేరి 25 ఏళ్ళు వచ్చితే, కూర్చో బాబు మనం సంపాదించుకో, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఈ పొలం ఉంది, ఇగో ఈ డబ్బు ఉంది, నాకు ఇది నీకు ఇది పట్టుకెళ్ళి, అయిపోయింది. బాధ్యత చెప్పేసాం, అయిపోయి ఇచ్చేయాలి. దాచే చోట దాచాలి, ఇచ్చేటప్పుడు ఇచ్చేయాలి, రెండూ ఉండాలి. ఇంకా వాడికి 50 ఏళ్ళు వచ్చినా మనం ఏమి చెప్పకపోతే దద్దమైపోతాడు. అలాగా వాడు డబ్బు వాడు మేనేజ్ చేసుకోవాలి, వాడికి అధికారం ఇవ్వాలి, బాధ్యత ఇవ్వాలి, నువ్వు చూసుకో అని చెప్పాలి. అలాగా ముందు కానీ వెనక కానీ పూర్వం వాళ్ళు నిధిని దాచేవాడు, దాన్నే నిధానము అంటాడు. ఇక్కడ ముంగిట నిధానము, ఇంటి ముందు ధనం దాచినట్టే. ధనం అంటే రూపాయలు కాదు, మన దేశంలో ఎప్పుడు ఈ కరెన్సీ లేదు. అందుకే నోటు అనడానికి తెలుగులో మాట లేదు, చూసుకోండి మీరు. తెలుగులో కానీ సంస్కృతంలో కానీ 10 రూపాయల నోటు 100 రూపాయల నోటు అనడానికి మాట లేదు. ఎందుకంటే ఈ సంస్కృతిలో ఈ కరెన్సీ లేదు, అసలు ఎప్పుడూ లేదు, ఇంగ్లీష్ వాళ్ళతోనే వచ్చింది. మరి ఏముండేవి? బంగారపు నాణేలు, వెండి నాణేలు, ఇత్తడి నాణేలు, రాగి నాణేలు, అవే ఉండేవి. ప్రతి పిల్లాడికి చిన్నప్పుడు మొలతాడికి 2 రాగి నాణేలు కట్టేవారు, మధ్యలో చిల్లు ఉండేది, చిల్లుకాని అనేవారు. దానివల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, వాడు ఒంట్లో ఉండే వేడి ఈ రాగి నాణేలు లాగేస్తుంది, వాడు చల్లగా ఉంటాడు. రెండోది, వాడు ఎప్పుడైనా సోమవారం సంతలో తప్పిపోయాడు అనుకోండి, ఈ 2 నాణేల కోసమైనా వాడిని ఎవడో ఇంటికి తీసుకొస్తాడు. అందుకోసం ఈ రాగి నాణేల కోసం, డబ్బులే కదా అవి కూడా. మరి అవి పెట్టి ఏదో శనగపప్పు కొనుక్కుంటాడు, 2 రోజులు బతుకుతాడు, లేదా వాడి దగ్గర డబ్బులే ఉన్నాయి, మొలతాడు కట్టేసేవాడు. ఇంకా గొప్పది మన భారతీయ ఆచారంలోనండి, కొంతమందికి మొలతాడు దగ్గర మగపిల్లలకి ఆడపిల్లలకు కూడా చిన్న ఇలాగ బద్దలా ఉండి గొట్టంలా ఉండి మూసేసి ఉంటుంది, గమనించండి. అందులో వాళ్ళు DNA పెట్టేవారు, బొడ్డుతాడు కోసి అందులో పెట్టేవారు. ఎందుకంటే ఈ మనిషికి 50 ఏళ్ళు వచ్చాక ఏదైనా ప్రమాదం జరిగితే వీడు రక్తం ఏమిటో తెలుసుకుని సరైన శస్త్రచికిత్స చేయాలంటే ఆ రాగి గొట్టం ఊడదీసేవాళ్ళు. అందులో ఉండే 50 ఏళ్ల క్రితం పెట్టిన బొడ్డుతాడును బట్టి DNA కనిపెట్టి రక్తం ఏ పాజిటివో బి పాజిటివో కనిపెట్టి దాని ప్రకారం శస్త్రచికిత్స చేసేవారు. పూర్వకాలం వైద్య విధానం అంత గొప్పది.
పెద్దవాళ్ళు తాతల వయసులో ఉన్న వాళ్ళకి కనిపిస్తే ఇప్పటికీ మొలక చిన్న కడ్డీలు గొట్టంలా ఉంటుంది, దాని లోపల ఖాళీగా ఉంటుంది. బొడ్డుతాడు చిన్నప్పుడు తల్లి పుట్టిన వెంటనే కోస్తారు కదా బొడ్డుతాడు, ఆ బొడ్డుతాడు మొక్క ఒకటి తీసి అందులో పెట్టేవారు. అది ఇప్పటికీ సజీవంగా ఉంటుంది. వీడికి 100 ఏళ్ళు వచ్చినా సరే అది ఆపరేషన్కి పనికొస్తుంది తెలుసుకోవడానికి. పరీక్ష డిఎన్ఏని మించిందే లేదు. అలాగే ముంగిటి నిధానం బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, రాగు నాణ్యాలు వాడేవారు. అందుకే కొంగు బంగారము అంటారు. పూర్వం ప్రయాణం చేసేవాళ్ళు కొంగుని ఒక బంగారపు నాణ్యం కట్టుకుని వెళ్ళేవారు ముడేసుకుని. రాగి నాణ్యం ఉంటే పక్క దేశంలో ఎంతో విలువ ఉండదు, 2 ఇడ్లీ కూడా ఎవడో ఇవ్వడు. బంగారు నాణ్యం ఉంటే ఓ నెలాళ్ళు బతకచ్చు. అందుకని ప్రయాణం చేసేటప్పుడు ప్రత్యేకించి ఓ బంగారపు నాణ్యం పెట్టుకుని వెళ్ళేవారు. కొంగు బంగారం అనే మాట వచ్చింది. కొంగున బంగారపు నాణ్యం ఉంటే ఓ నెలలాడు జీవితం చూసుకోకల్లా. దాన్ని ఎలా వాడారంటే కృష్ణదేవరాయలు కవుల పాలంటే కొంగు బంగారము అన్నారు. అంటే కృష్ణదేవరాయల కనుక బాగుంటే కవులకి ఏ లోటు ఉండదు. బంగారపు నాణ్యం ఉంటే మన ప్రయాణం సుఖంగా సాగినట్టే. జేబులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఏటీఎంలు, రకరకాల కార్డులన్నీ పరసనంగా ఉన్నాయనుకో మన ప్రయాణం సుఖంగా సాగుతుంది కదా. అనుమానం ఏముంది, అది ఎవడో కొట్టేసాడు అనుకో ఇంకా సుఖంగా సాగుతుంది. అందుకే తెలివి ఏమిటంటే అన్ని కార్డులు ఓ చోట పెట్టకూడదు. వాళ్ళందరూ జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు కదా, దానివల్ల చెప్పినా మానరు కదా, పోనీ వేసుకోండి నా సొమ్మెం పోయింది. దానివల్ల ఒక ప్రయోజనం ఉంది. ఇటు 6 జేబులు ఇటు 6 జేబులు ఉంటాయి కదా, ఓ క్రెడిట్ కార్డు ఈ జేబులో, ఓ క్రెడిట్ కార్డు ఆ జేబులో పెట్టు. ఒక జేబు ఎవడన్నా కోసేసినా మిగిలితే కనీసం. ఇప్పుడు మన వాళ్ళు తెలివి అది కాదు, మొత్తం అంతా కలిపి పెద్ద పరసోడు తయారు చేసి వీడి ఫోటో, వీడు ప్రేమించిన అమ్మాయి ఫోటో అన్నీ కలిపి అందులో పెడతాడు. మొత్తం గోవిందా ఇంతలా ఉంటుంది, ఏకంగా అది ఇనపగడ్డలాగా. అది కూడా వెనక జేబులో పెడతాడు. ఎంత బద్ధకమో. ఏదో బ్రేడెట్ ఎవడన్నా ఎలా అంటే మొత్తం వాడికి వెళ్ళిపో. డబ్బులు క్రెడిట్ కార్డులు ఎప్పుడు ఒక చోట పెట్టకూడదండి. హ్యాండ్ బ్యాగ్ వాడతారు ఆడవాళ్ళు, అన్నీ తలవారులో ఉండాలి, కొన్ని ఇంట్లోనే ఉండాలి. అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే హ్యాండ్ బ్యాగ్ పోతే హ్యాండ్ కాదమ్మా ప్రాణమే పోయినట్లెక్క. అన్నీ అందులో పెట్టకూడదు. ముఖ్యమైనవే పెట్టుకోవాలి. ఇంటికి రాగానే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకోవాలి, లేదా అది పోతే అన్నీ పోతాయి. దాచుకునే విధానం ముంగిట నిధానం. శివభక్తి మన మనస్సులో ఉంటే తంగేడు చెట్టుకి తేనె పట్టు పట్టినట్టే. ముంగిట్లో నిధానం, పెద్దవాళ్ళు దాచిన నిధి ఉన్నట్టే ఎప్పుడైనా తవ్వుకోవచ్చు. పండిన కల్పవల్లి, కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం ఏం తీరుస్తుందంటే ఏదో ఫలాలు ఇవ్వడం కాదు, మనం కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. అంచేత శివభక్తి మన మనస్సులో ఉంటే అన్ని కోరికలు తీరతాయి. ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, మనిషి జీవితం ఎప్పుడు 3 స్థితుల మీద ఆధారపడుతుంది. 1 మన మనస్థితి, 2 చుట్టూ ఉన్న పరిస్థితి, 3 ఆకాశంలో గ్రహస్థితి. 3 ఉంటాయి, దేన్ని కాదనడానికి లేదు. కానీ ఏది ఎంత ఉంటుందో తెలుసుకుంటే కంగారు పడకుండా ఉంటాం. 60% మన స్థితి మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితం. ఎవరిని అనవలసిన అవసరం లేదు. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ పనులు సక్రమంగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. ఎవరి మీద అనద్దు ఊరికే. అక్కడ మన బతుకు చెడిపోయినా మనమే ప్రధాన కారణం, మన బతుకు బాగుపడినా మనమే ప్రధాన కారణం మనమే. 60% మన మనస్థితి, 30% చుట్టూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే మన మనస్సు మంచిదే అయినా సమాజంలో అన్ని పరిస్థితులు బాగుండాలని లేదు. అందువల్ల కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని జరగవు. అది కొంత మనం వీలైనంత వరకు సరి చేసుకోవాలి. ఎలా సరి చేయాలో చెప్తా, ఉపాయం కూడా ఉంది. ఇక మిగిలిన 10% ఆకాశంలో గ్రహస్థితి. దయచేసి ఈ జాతకాల ముహూర్తాలు పెట్టుకుని మాయలో పడకండి, అంత సీన్ లేదు దానికి. 10% అది. మనం ప్రతిదానికి చేయి చాపాడే కాలు చాపాడు, ఎవడు చూస్తాడా? నేను రోజు నాకు రాదు మరో నేను చెప్పనంటున్నా సరే, నేను కనపడినా సరే మీరు జాతకం చెప్తారా? చాపేయడం ఎక్కడ? మనకు అది బాగా అలవాటైంది. ఎందుకని? అసలు మన మీద మన బాధ్యత ఉండడం మనకి ఇష్టం లేదు. ఎవరి మీదో బారేస్తే గురుడు 3లో ఉన్నాడు, శుక్రుడు 6లో ఉన్నాడు, నువ్వు ఇంట్లో ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. వాడు 6లో ఉన్నాడు, 3లో ఉన్నాడు. అసలు గురుగ్రహానికి శనిగ్రహానికి మన మీద కోపం కానీ ప్రేమ కానీ ఎందుకుంటాయండి? పిచ్చి మాటలు కానీ. 10% ఉంటుంది. ఎందుకంటే పుట్టిన నక్షత్రంలో ఆ జీవుడు తాను ఏ నక్షత్రంలో పుట్టాలో నిర్ణయించుకుని పుడతాడు. అందులో ఏమీ ఇబ్బంది లేదు, శాస్త్రం చెప్పిన మాటే. ది హిడెన్ సీక్రెట్స్ అని ఒక పుస్తకం ఉంది. ఓషో మహానుభావుడు రజనీష్ ఓషో గొప్ప శాస్త్రవేత్త, గొప్ప తత్వవేత్త, ఆయన రాశాడు ఆ పుస్తకం నిగూఢ రహస్యాలు అని. అందులో ఉంటుంది, శాస్త్రీయంగా చెబుతారు ఆ విషయం. జీవుడు తాను ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టాలో నిర్ణయించుకుని పుడతాడు. ఆ నిర్ణయం జీవుడిదే, దేవుడిది కాదు. దేవుడికి సంబంధమే లేదు అందులో. ఎందుకు పుడతాడంటే ఆ రొటేషన్లో అలా పుడితేనే వాడు ఆ కర్మఫలాలు అనుభవించగలుగుతాడు. ఆ కాలచక్రం
అందుకని ఉంది, లేకపోలేదు. గ్రహస్థితి ఉంటుంది 10%. మనం 10% పెంచేసాం, 90% తీసేసాం. ఇప్పుడు కూడా చెబుతున్నా, నీ మనస్థితి నీ చేతిలో ఉందా లేదా మిత్రమా? నువ్వు ఆలోచించడం మానేయి, ఇంకోలా ఆలోచించు. ఈ పని చేయడం మానేయి, ఇంకో పని చేయి. నీ మనసు మార్చుకో. అప్పుడు 60% జీవితం బాగుంటుందండి. మిగిలిన 30% చుట్టూ పరిస్థితులు. మీరు దాన్ని మార్చలేరుగా. మనం అనుకున్నాం బెంగళూరు ట్రాఫిక్ జామ్ని మీరు ఎలా మారుస్తారు? మీ వల్ల కాదు. దాన్ని ఏం చేయాలి? పరిస్థితులన్నీ మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు అన్ని పరిస్థితులు మారతాయి. వారు మారట్లేదు, వీరు మారట్లేదు, ఎన్నిసార్లు చేసి ప్రయత్నించినా ఈ పని అవ్వడం లేదు, ఇలాగా అంటే వెంటనే జపం మొదలు పెట్టండి, జపం మొదలు పెట్టండి, జపం మొదలు పెట్టండి. ఆ పరిస్థితులన్నింటినీ అమ్మవారు ఈ భక్తురాలి కోసం మార్చేస్తుంది. భక్తి అంత గొప్పది, ఖచ్చితంగా మారిపోతుంది. అందుకని మొత్తం ప్రపంచం అంతా మాయ. ఈ మొత్తం సినిమాకి డైరెక్టర్ ఎవరంటే అమ్మవారు. ఆవిడ డైరెక్టర్ అనుకుంటే సినిమా ఎలానే ఈ రీల్ తీసేస్తాడు, ఇంకో రీల్ పెట్టేస్తాడు. అది భక్తుల కోసం చేస్తాడు భగవంతుడు. ఎందుకంటే ఆవేదన, ఆర్తి, నా భక్తుల కోసం నేను ఏమైనా చేస్తానని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. తంగటి జున్ను ముంగటి నిధానము పండిన కల్పవల్లి ముంగొంగున ముత్తియంబనగా, ముందు కొంగుకి కట్టిన ముత్యంలాగా. ముత్యాలు, బంగారపు నాణ్యాలు కొంగు కట్టుకుంటే ప్రయాణం అంతా తేలిగ్గా నడిపోతూ ఒక నెల్లాళ్ళు అడవిలో ఉన్న ఓ నెల్లాళ్ళు గడిపేయచ్చు. ముంగొంగున ముత్తియంబనగా కూర్మి మనంబున తొంగలింపగా. ఆ రకమైన మనస్సులో భగవద్భక్తి, మన భగవంతుడి మీద ప్రేమ భక్తి ఉండాలి. జంగమ సంగమార్జంగమ కోటి గర్చనలు సల్పుచునుండెడి నిన్ను, జంగమ కోటి గర్చనలు సల్పుచునుండు అగణ్య పుణ్య. ఎప్పుడు శివభక్తులైన వాళ్ళకి, పేదవాళ్ళకి, అందరికీ కూడా అర్చన చేస్తూ భోజనాలు పెట్టావయ్యా, నిన్ను ఏమని నుతించాలి? అగణ్య పుణ్య నీ వంగడమే జుమయ్య బసవా 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 వృషాధిప. ఎప్పుడు భగవంతుడితో మన అనుబంధాన్ని కలుపుకోవాలి. అందుకే పాలకురికి సోమన్ ఏమన్నాడంటే, నాది మీ క్యాస్టే అని కలిపేస్తుంది. ఈ వంగడమే అంటే అర్థం అది. వంగడం అంటే కుటుంబం, వంశం. నేను మీ వంశం వాడినేనయ్యా అంటే నేను శివభక్తుడే కదయ్యా, మన ఇద్దరిది ఒకటే క్యాస్ట్. ఎంతైనా మనుషులు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకని నీది నాది ఒకటే కులం అయ్యా. నీ వంశం, నువ్వు శివభక్తుడివి, నేను శివభక్తుడిని, మరి మనం కాపాడుకోవాలి కదా అని కాక. సరిగ్గా భగవంతుడితో ఈ చుట్టరికాన్ని కలపాలమ్మా పూజా మందిరంలో. మనం కేవలం స్తోత్రాలు చదివేసి పారిపోవద్దు. ఒంటరిగా తలుపు వేసుకుని మీ విగ్రహంతో మాట్లాడండి, బొమ్మలతో మీరు మాట్లాడండి. ఆ బొమ్మ మీ అమ్మగా మారుతుందమ్మా, సందేహం ఏం లేదు, సందేహం ఏమీ లేదు. మీకు ఉదాహరణ ఒకటే లెక్క. ఇంట్లో అమ్మ ఉన్నా మనం మాట్లాడకపోతే బొమ్మ అయిపోయింది కదా. అంచేత ఇంట్లో బొమ్మ ఉంటే మనం మాట్లాడితే అమ్మ అవుతుందమ్మా ఖచ్చితంగా. ఇది నిజమైతే అది నిజమే. ఇంట్లో మన అమ్మే ఉంది, మన నాన్నగారు ఉన్నారు, మనం ఏమైనా మాట్లాడామా? వాళ్ళని రూమ్లో బారేసాం, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అసలు. మరి మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మ అయిపోయినప్పుడు మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుంది కదండి. అందులో అభ్యంతరమే ఉంది. అమ్మవారి ప్రతిమ అమ్మ అవుతుంది, అభ్యంతరమే లేదు. మనకు ఆ నమ్మకం ఉండాలి. అమ్మవారి పాదాల మీద చేయబెట్టి, అమ్మ నేను చాలా దీనంగా ఉన్నాను, అవస్థలు పడుతున్నాను, నువ్వు తప్పితే ఎవరున్నారమ్మా, నీలాగే నేను ఆడదాన్ని. క్యాస్ట్ ఫీలింగ్ కలిపేంతే. ఆవిడ ఆడదే, నువ్వు ఆడదే, ఏదో కలిపేయి. నీలాగే నేను స్త్రీనమ్మా, నేను ఇంకెక్కడికి వెళ్ళమంటావు? ఇగో కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, చచ్చిపోతున్నాం పడలేక, మొగుడిలా ఉన్నాడు, పిల్లలు ఎలా ఉన్నారు, సంసారం నాశనం అయిపోతుంది, నువ్వు కాకపోతే ఎవరు కాపాడతారమ్మా? పాపం పసివాడు అని ఓ సినిమా ఉండేదని వెనక, పాపం పసివాడే. ఇంకా ఆ సినిమా అయ్యే వరకు రుమాళ్ళు తడిసిపోతూ ఉంటాయి. ఇంకా ఓ పిల్లాడు దారి తప్పిపోతాడు, అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళగా 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 ఆ పసివాడికి అమ్మాయో అబ్బాయో కానీ నాకు గణపతి బొమ్మ కనపడుతుంది. అక్కడ ఎక్కడో అక్కడ ఆ రచయిత ఎవరో కానీ, గీత రచయిత అద్భుతమైన మాట అనిపించాడు. మీ అమ్మను అడగవా మా అమ్మ ఏదని అంటాడు ఆయన. ఆ గణపతి బొమ్మను చూసి ఆ పసివాడు ఏమంటాడంటే, మీ అమ్మను అడగవా మా అమ్మ ఏదని అంటాడు. ఆ పసివాడు పాపం అరణ్యంలో బతకలేక చివరికి బల్లి గుట్లు ఉడకబెట్టుకు తింటాడండి. వాడు ఆకలికి తట్టుకోలేక బల్లి గుట్లు, అది విషమో ఏదైనా సరే, అవి ఉడకబెట్టుకు తింటాడు. అది కూడా చూపించాడు సినిమాలో.
అందులోనే ఒక ఆర్ద్రమైన సన్నివేశం ఏంటంటే, అంత అడవి చివరికి ఎడుతుంటే ఒక గణపతి బొమ్మ కనపడుతుంది, ఎక్కడో విగ్రహం. అక్కడికి వెళ్ళి మీ అమ్మని అడగవా, మా అమ్మ ఏదేనే అంటాడు. నీకు అమ్మ ఉంది కదా పార్వతీదేవి, ఆవిడ జగన్మాత కదా, మా అమ్మ ఎక్కడుందో ఆవిడకి తెలుస్తుంది. నేను మా అమ్మని విడిచిపెట్టి వచ్చేసాను, నాకు తెలియలేదు, సంతలో తప్పిపోయాను నేను, మా అమ్మ నా కోసం వెతుకుతూ ఉంటుంది, మీ అమ్మని అడగవా, మా అమ్మ ఏదేనే అంటే గణపతి చూపించరా అండి? మన ఇంట్లో విగ్రహాలని విగ్రహాలుగా భావించద్దామా, సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించాలి. ముంగొంగున ముత్తియంబనగ కూర్మి మనంబున తొంగలింపగా, భక్తితో పూజ చేస్తున్నా, అభిషేకం చేస్తున్నా, మాట్లాడుతున్నా ప్రేమ 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 ఉండాలి. నేను నిజంగానే భగవంతుడితో మాట్లాడుతున్నా, ఎవడైనా నన్ను పిచ్చివాడు అనుకుంటే అనుకోని ఏం పర్వాలా. జంగమకోటి గర్చనలు సల్పుచునుండు అగణ్య పుణ్య. జంగమకోటికి అంతటికి అర్చనలు సల్పేటువంటి నిన్ను ఏమని నృతిస్తే సరిపోతుందయా అని ఏమంటున్నాడు అంటే, అగణ్య పుణ్య నీ వంగడమే జుమయ్య, నేను కూడా నీ కులమేనయ్యా, కులం కోసమైనా కాపాడవయ్యా అంటాడు. ఇంకా ముగిస్తూ ఒక పద్యాన్ని ఆయన మహత్తరంగా అనే ప్రాసతో రాశారండి. పా కింద రావొత్తు, ఆ ప్రాసతో పద్యం రాయడం చాలా కష్టం. ఆయన ఎంత హాయిగా రాశాడు. దీప్రముని మహామహిమ, దీప్రముని మహామహిమ, దివ్యముని మఖనీయ విక్రమంబు అప్రతిమంబు అప్రతిమంబు నీ చరితము ఆద్యముని నిజ రూపమంచు అల్లప్రభుడు అర్థితోడ అల్లప్రభుడు అర్థితోడ ఉపలాలన సేయగనొప్పుచున్న దేవా ప్రణుతింతు నిన్ను బసవా 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 వృషాధిపా. ప్ర రెండవ అక్షరం ప్ర తెలుగు పద్యంలో ప్రత్యేకత. కన్నడంలో కూడా పద్యాలు ఉన్నాయి, కానీ తేడా ఏమిటంటే కన్నడంలో యతి నియమం పాటించాల్సిన అవసరం లేదు, ప్రాస పాటిస్తే చాలు. యతి నియమం అంటే మన తెలుగు పద్యాల్లో ఉత్పలమాలు అనుకోండి, మొదటి అక్షరం ఏదుందో 10వ అక్షరం అదే ఉండాలి. చెంపకమాల అనుకోండి, మొదటి అక్షరం ఏదుందో 11వ అక్షరం అదే ఉండాలి. మత్తేపం అనుకోండి, మొదటి అక్షరం ఏది ఉందో 14వ అక్షరం అదే ఉండాలి. శార్దూలం అనుకోండి, 13వ అక్షరం అదే ఉండాలి. ఈ ఖచ్చితమైన నిబంధన 4 పాదాల్లో పాటించాలి. ప్లస్ ప్రతి పాదంలో 2వ అక్షరం ఆద్యో వళిహి ద్వితీయ ప్రాసహ అంటారు. 2వ అక్షరం ఖచ్చితంగా మొదటి పాదంలో ఏది ఉందో అదే ఉండాలి. ఈయనకి సరదా పుట్టి దీప్రముని మహామహిమ అంటే నీ దివ్య మహిమ, దీప్రము అంటే ప్రకాశిస్తూ ఉంటుందని, ఆ ప్రకాశిస్తూ ఉండదని చెప్పడం కోసం దీప్రము వాడడం వల్ల కొంపలు అంటుకున్నాయి. మిగిలిన 4 పాదాల్లో ప్రారావాలు 2వ అక్షరం, దాన్ని ఎలా నడిపించాడో చూడండి. దివ్యముని మఖనీయ విక్రమంబు, భగవద్భక్తుని యొక్క విక్రమం దివ్యంగా ఉంటుంది, వాడిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎవరు ఏ బెదిరింపులు చేసినా దేనికి మనం భయపడక్కల్లా. ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం దయచేసి. భక్తుడు అంటే పూజలు చేసేయడం, ప్రదక్షిణాలు చేసేయడం, గుళ్ళ చుట్టూ తిరగడం, యాత్రలు చేసేయడం కాదండి. భక్తుడంటే 3 లక్షణాలు ఉండాలి. 1 సత్యమే మాట్లాడాలి, 2 ధర్మమే చెయ్యాలి, 3 మనస్సులో భగవత్స్మరణ చెయ్యాలి. ఈ 3 ఉంటేనే భక్తుడు. మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవంతుడు. మనస్సులో భగవంతుడు ఎందుకంటే నువ్వు సత్యము ధర్మం పాటించినా సరే భగవద్భజన చేయకపోతే నీకు శక్తి రాదు. సత్యం ధర్మం ఓడిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. లోకంలో అసత్యాలు అధర్మాలు నెగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. మన సత్యమే నెగ్గాలి, మన ధర్మమే నెగ్గాలి అంటే మనం నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే ఛార్జింగ్ చేయాలి ఆ బ్యాటరీ. అప్పుడు సత్యమే నెగ్గుతుంది, ధర్మమే నెగ్గుతుంది, మనకు అన్యాయం జరగదు. అందుకని భక్తుడు విక్రమం ఎప్పుడు దివ్యమే. అప్రతిమంబుని చరితము, ఆయన ప్రవర్తన మొత్తం, ఆయన జీవిత చరిత్ర మొత్తం అప్రతిమంగా ఉంటుంది, సాటి లేని జీవితం. ఆద్యముని నిజరూపమున్, బసవేశ్వరుడైనా శివుడైనా నిజరూపం ఏమిటండి? నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్య నిరంతర. నిర్ అనే శబ్దాలు మీరు లెక్కపెట్టి చూడండి, లలితా సహస్రంలో 60 ఉంటాయి. 60 అంటే 60 అంటే షష్ఠి. 60 ఏళ్ళు దాటేసరికి మనుషులు ఎలా అవ్వాలంటే నిర్ ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆ విషయం గ్రహించాలి.
అందుకే వ్యాసుడు సరిగ్గా 60 నామాలు రాశాడు నిర్ణయ శబ్దం. ఇక లేదు, తీసేయి, ఇది వదిలేయి. ఇక ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టు. ఆ స్థితికి వెళ్ళగలగాలి మనం ఖచ్చితంగా. అప్రతిమంబు నీ చరితం. అలాగే ఆద్యము నీ నిజరూపం. అన్ని నిజరూపం అంటే నిజరూపం ఎప్పుడు రూపం ఉండదు. ఏ దేవుడికైనా నిజరూపం నిరాకారం. విష్ణుమూర్తి నిజరూపం చతుర్భుజాలు కాదు, నిజరూపం నిరాకారం. మామూలుగా మనలాగే ధరించిన రూపం విష్ణువు. శివుడికి శివలింగాకారం కానీ నటరాజ రూపం కానీ నిజరూపం కాదు, నిజరూపం తేజస్సు. అమ్మవారికి నిజరూపం తేజస్సు. అందరు దేవతలకి ఆ మాటకు వస్తే నీకు నాకు కూడా నిజరూపం అంటే తేజస్సు, అది నిరాకారం. అదే ఆద్యం, అదే మొట్టమొదటిది అన్నిటికీ. ఆద్యముని నిజరూపమంచు అల్ల ప్రభుడు అర్థితోడ ఉపలాలన చేయగ నొప్పుచున్నా. మొట్టమొదట చెప్పుకున్నాం మనం ఒక మహిమ. అల్లమ ప్రభుడు అని శివభక్తుడు మహాయోగి యతీశ్వరుడు ఉండేవాడు. ఆయనే బసవేశ్వరుడు ఇంటికి వచ్చాడు. నాకు ఆకలిస్తోంది, భోజనం పెట్టవయ్యా అన్నాడు. యతీశ్వరుడు మన అడగడమే పుణ్యం, అందుకని పెట్టాడు. ఈయన పెట్టిన అన్నం అంతా మొత్తం ఎంత పెడితే అంతా తినేసాడు. ఎందుకంటే పరీక్ష కోసం వచ్చాడే. ఒక్కో యతీశ్వరుడు అలాగే ఉంటారండి, వాళ్ళు తింటారు, అనుమానం ఏం లేదు అక్కడ. అది త్రైలింగస్వామి అని ఒక ఆయన ఉండేవాడు కాశీలో. త్రైలింగస్వామి తెలుగువాడు, ఆయన తెలుగువాడు. ఆయన త్రిలింగ దేశం నుంచి రావడం వల్ల త్రైలింగస్వామి అన్నారు. ఆయన దిగంబరంగానే ఉండేవాడు, కాశీలో ఉన్నాడు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, 250 సంవత్సరాలు బతికాడు ఆయన. ప్రత్యక్ష ప్రమాణం 250 years. ఆయన దిగంబరంగానే ఉండేవాడు. ఏదో భక్తులు ఎవరన్నా వస్తే ఏదైనా అడిగితే ఇలాగే జ్ఞానం గురించి 4 మాటలు చెప్పేవాడు, లేకపోతే చెప్పేవాడు కాదు, మౌనంగా ఉండేవాడు. ఆయన భక్తురాలు ఓసారి ఏవో తెచ్చి పెడతారు కదా, అవన్నీ పెడితే సర్లే బాగుంది చూశాను పట్టుకెళ్ళేవాడు, తినేవాడు కాదు. ఏవో రకరకాల పదార్థాలు చేసి పట్టుకొస్తే ఏది తినేవాడు. ఆయనకు అవసరం లేదు ఉండగలడు ఆయన. వీళ్ళు బలవంత పెడితే కొద్దిగా వేలు పెట్టి ఇలా రుచి చూసి పోన్లే పట్టుకెళ్ళాను. ఓసారి ఒక భక్తురాలు ఆయన్ని ఇబ్బంది పెట్టేసింది. తినాలి నువ్వు తింటే కానీ నేను వెళ్ళను అని ఒడ్డు పట్టుకోవచ్చు. అప్పటికి ఆయన కోపం వచ్చి అన్నాడు, నేను తింటాను నువ్వు పెట్టగలవా అన్నాడు. నేను తింటాను నువ్వు పెడతా నువ్వు ఎంత తింటే అంత పెడతా అంటే 10 కేజీలు వంకాయ కూర ఉండి రేపు పట్టుకురా, దానికి సరిపడా అన్నం పట్టుకురా, రేపు చూపిస్తాను నేనేమిటో అన్నాడు. ఎంతసేపు వదలరు. మన భక్తు శిఖామణులు ఎలా ఉంటారంటే, స్వామీజీల వల్ల వీళ్ళు బాగుపడతారో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళ వల్ల వాళ్ళు చెడిపోవడం ఖాయం, అనుమానం లేదు. అడ్డమైన మాటలు వాళ్ళ దగ్గర చెప్పేసి పిచ్చి కోరికలన్నీ వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ తపస్సును పాడు చేసేస్తాం అన్నమాట. వాళ్ళకి వద్దన్నవన్నీ ఇచ్చేసి వాళ్ళకి పర్సనల్ సెక్రటరీల కింద మనమే చేరిపోయి వాడిని జరగొట్టేస్తాం బుర్ర. వాడి దాన్ని వాడు ఉండరయ్యం. అందుకని ఆయన ఒళ్ళు మండి అన్నాడు త్రైలింగస్వామి, నువ్వు పట్టుకురా 10 కేజీలు వంకాయ కూర పట్టుకురా, దానికి సరిపడా అన్నం పట్టుకురా. ఆవిడ మొత్తం పట్టుకొచ్చింది వండి. అక్కడ బల్ల మీద కూర్చుంటాడు. ఆ బల్ల మీద పెట్టమని 2 బుట్టల్లో పెట్టమని అరగంటలో మొత్తం లాగేసాడు. అనుమానం అరగంటలో మొత్తం లోపలికే ఇలాగ బకాసురులాగే. అప్పుడు చెప్పి ఇంకా కావాలి పట్టుకొస్తావా అన్నాడు. నన్ను మన్నించు బాబు, 2 ఎకరాలు అమ్మేసాం ఇప్పటికని చెప్పింది. నిజంగా భగవంతుడు తలుచుకుంటే మనం పెట్టలేమండి. ప్రతి యోగీశ్వరుడు ఆ మహిమ చూపించాడు. అలాగే అల్లమప్రభుడు మొత్తం అంతా మింగేస్తే బసవేశ్వరుడికి ఏం చేయాలో తెలియక ఆయనే సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఇంకా నా దగ్గర అన్నం లేదు, ఏమీ లేదు, నా ప్రాణం ఒక్కటే ఉంది, అది కూడా అతిథి కోసం సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సాష్టాంగ నమస్కారం చేశారండి. అది బసవేశ్వరుడు. అప్పుడు అల్లమప్రభుడు శాంతించి, ఇందుకోసమేనయ్యా నేను పరీక్ష పెట్టింది, అన్నం పెట్టడం కూరలు పెట్టడం కాదయ్యా, భక్తి అంటే తనని తాను సమర్పించుకోవడం, అది చెయ్యాలి. నా జీవితమే నీ చేతుల్లో పెడుతున్నా అన్నాడు. అలా పెట్టిన జీవితం ఎలా ఉంటుందంటే, శివ సాన్నిధ్యము తప్ప వేరొకటి ఆశింపంగనే లేదా, శివ సాన్నిధ్యము తప్ప వేరొకటి ఆశింపంగనే లేదా. ఆ శివ సాన్నిధ్యంలో శివుడికి అభిషేకం చేస్తూ ఆనందంగా ఆశువుగా నేను చెప్పిన పద్యం ఇది ఇష్టదైవం అనే కావ్యంలో ఉంది. శివ సాన్నిధ్యము తప్ప వేరొకటి ఆశింపంగనే లేదా, ఈ భవమోహబ్ధి తరంగ జాలముల దౌర్భాగ్యంపు విన్యాసము ఏ నవలోకించుటకైన నొప్పను. ఈ భవమోహంపు దౌర్భాగ్యంపు విన్యాసము, ఈ భవమోహాప్తి తరంగజాలముల దౌర్భాగ్యంపు విన్యాసము ఏ అవలోకించుటకైన నొప్పను. హిమవ్యావృత్త శిల్పము నా అవధానములక అలవాలము,
హిమవ్యావృత్త శిల్పము నా అవధానముల కాలవాలము భయవ్యాఖ్యానమింకేటికిన్. ఒక అవధానంలోనే మీకు ఈ అవధాన శక్తి ఎలా వచ్చింది అంటే చెప్పిన పద్యం ఇది. నా అవధానాన్నిటికీ నేను చేసిన శివ పూజ కారణం, అందుకే నాకు ఆ శక్తి వచ్చింది. శివుణ్ణి ఆరాధిస్తే కవిత్వం వస్తుంది, సరస్వతీదేవిని ఆరాధిస్తే రాదు. శివుణ్ణి ఆరాధిస్తే వస్తుంది, సరస్వతీదేవిని ఆరాధిస్తే వచ్చింది నిలబడుతుంది, అంతే తేడా. వచ్చింది కూడా నిలబడాలిగా. నిలబడాలంటే సరస్వతీదేవి పనికొస్తుంది, ఇవ్వడానికి ఆవిడ సరిపోదు, శివుడు ఇవ్వాలి. నాట్యం ఇచ్చిన, యుద్ధ విద్యలు ఇచ్చిన, ఏ విద్య ఇచ్చినా శివుడు ఇవ్వాల్సిందే. అందుకే శివాయ గురవే నమః అంటాం. ఆ అక్షరాభ్యాసం చేయించేటప్పుడు అదే ఉంటుంది. అంతిమంగా మనం కోరుకోవలసింది శివ సాన్నిధ్యం, ఇంక వేరే ఏమక్కల్లా. ఎందుకని ఈ భవమోహాబ్ధి తరంగజాలముల దౌర్భాగ్యంపు విన్యాసము ఈయన అవలోకించుటకైన నొప్పను. ఈ సంసార జీవితం, ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం, రకరకాల జీవితాలు మనకున్నాయే. ఇవి ఒకరోజు బాగుంటే రెండో రోజు పాడైపోతూ ఉంటాయి. ఒకరోజు ఉయ్యాల్లా ఉంటుంది, ఒకరోజు చిమ్మ చీకటి రాత్రిలా ఉంటుంది, ఒకరోజు మహాసముద్రంలో మునిగిపోయినట్టు ఉంటుంది, ఒకరోజు చక్కగా వెచ్చగా చలిగాగుతున్నట్టుగా ఉంటుంది. రకరకాలుగా ఉంటాయి. ఈ దౌర్భాగ్యాన్ని మనం నమ్ముకోకూడదు. సుఖానికి పొంగిపోనవద్దు, దుఃఖానికి కృంగిపోనవద్దు. హిమవ్యావృత్త శిల్పము, ఎతి కోసం వచ్చిన మాట ఎంత అందంగా వచ్చిందో గమనించండి. హిమాలయ పర్వతాలలో ఆ మంచుతోటే ఏర్పడిన శివలింగం సాక్షాత్ అమరనాథ స్వామి. అమరనాథ్ అంటే అదే కదండి, మంచుతోటే ఏర్పడిన శివలింగం. హిమవ్యావృత్త శిల్పం అంటే అమరనాథ్. నా అవధానముల కాలవాలము. ప్రకృతి సహజంగా ఏర్పడిన మంచుతో శివలింగం ఏర్పడిందంటే ఎంత అద్భుతమైన విషయం అది. అంటే ప్రాకృతికంగా పంచభూతాలతో ఏర్పడిన నీ శరీరాన్ని, మనస్సుని, జీవితాన్ని మొత్తం శివలింగంగా మార్చు, భగవద్భక్తితో మార్చుకో, అప్పుడే ఆ జీవితం బాగుంటుంది. భయవ్యాఖ్యానం ఇంకేటికి. అలాంటి జీవితాన్ని సాధించగలిగితే మనకి భయపడాల్సిన అవసరం లేదు. ఆ సందేశాన్ని మనం అందుకుని అందరం మనం సెలవు తీసుకుందాం. మళ్ళీ భగవంతుడు దయ ఎప్పుడు ఉంటే అప్పుడు కలుద్దాం. అంతవరకు ఇంతవరకు అనర్గళంగా మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించిన తెలుగు భాషలో మనం మాట్లాడదాం. సెలవు.